సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో స్థానికంగా ఉన్న అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న శ్రీ మలయప్ప వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి ఆదివారం నాడు చోరీ అయితే జరిగింది. అయితే ఆలయంలోని ఉన్నటువంటి హుండీలో ఈ యొక్క దుండగులు ఎవరైతే వచ్చారో అర్ధరాత్రి వాళ్ళ యొక్క హుండీలో ఉన్నటువంటి ఆ యొక్క నగదుని చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఈ యొక్క అవిలాల శివాలయం సంబంధించినటువంటి ఈ యొక్క శ్రీ మలయప్ప కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఈ యొక్క చోరీ జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. మొదటగా వచ్చిన ఈ దుండగులు మొదట తాళాన్ని పగలగొట్టడానికి ట్రై చేశారు. ఆ తరువాత వాళ్ళు తెచ్చుకున్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో వెనక వైపు ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి పగలగొట్టి చోరీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ హుండీకి సంబంధించి కూడా మొత్తము ఆ హుండీ అంతా కూడా కిందకి త్రోసివేసి ఉంది. లోపల ఉన్నటువంటి నగదు అంతా కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ కొంతమంది ఆ యొక్క దుండగులకు సంబంధించిన వాళ్ళు వాటితో పాటు తెచ్చుకున్నటువంటి స్క్రూస్ అవన్నీ స్క్రూ డ్రైవర్ సంబంధించిన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం అక్కడ చూడొచ్చు. సో ఈ హుండీలోనే మొత్తం వాళ్ళు చోరీ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మనం అక్కడ చూసినట్లయితే ఆ యొక్క బీరువా కూడా ఓపెన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే స్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి బీరువాలో కూడా చోరీ జరిగినట్టు తెలుస్తుంది. అయితే అసలు ఏమున్నాయి లోపల, ఏం చోరీ చేశారనే విషయం అయితే తెలియట్లేదు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఆ యొక్క దుండగులు తెచ్చినటువంటి పెద్ద ఐరన్ ఒక పెద్ద రాడ్ లాంటిది పెద్దది కనిపిస్తుంది అనమాట. దీంతోనే ఈ యొక్క దేవాలయం వెనుక వైపు ఉన్న గోడని వాళ్ళు చాకచక్యంగా ఒక గోడని విరగ్గొట్టి ఆ లోపలికి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఆ యొక్క గోడను మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ని ఉపయోగించి వాళ్ళు మొత్తము కూడా దాన్ని పగలగొట్టి లోపలికి చొరబడినట్టు కూడా తెలుస్తుంది. అలా చొరబడి మొత్తం కూడా ఆ లోపల ఎంత నగదు ఉన్నది ఏంటి అనేది తెలియదు. సో దాని అంతా కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఎలా జరిగింది, ఎవరు చూసారు ఏంటి అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ యొక్క దేవాలయం యొక్క పంతులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే అమ్మా. అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు చూసారు ఏంటి? అంటే బ్రహ్మ ముహూర్తం 5:30కు మేము టెంపుల్ ఓపెన్ చేస్తాము. ఆ టైంలో అంటే ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఓపెన్ చేసి ఇక్కడ రాగానే అక్కడ ఉండి పడిపోయింది. ఆ ఉండి పడిపోయి చూస్తే అక్కడ పోల్ పెట్టేశారు. దాన్ని బీగాలు ఓపెన్ చేసి ధర్మకర్తకు కాల్ చేశాను. ఆయన ఎమర్జెన్సీగా వచ్చేసాడు. వచ్చాక పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని పోలీసు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత చెప్పలేము ఎంతవరకు ఉందో. డబ్బు అయితే మనకు ఉండిలో 10,000 ఉండొచ్చు. బీరువాలో వచ్చేసి వెండి సామాన్లు, బంగారు సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఇంకెవరు తెలియదు. వస్తే చెప్పొచ్చు, ఇంకా పోలీసు వాళ్ళు వస్తే చెప్పాలి. అంతవరకు ఇంకెవరు వెళ్ళనీయలేదు. ఇప్పుడు వరకు ఎవరు పోనీలే భక్తులు. అందుకోసం బ్రేక్ చేసాం. సోమవారం అభిషేకం స్వామివారికి, అది కూడా బ్రేక్ చేసేసాం. స్వామి, ఈ దేవాలయం సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కానీ ఏమైనా ఉన్నాయా లేవా? సీసీ కెమెరాలు మొత్తం 5 ఉన్నాయమ్మా. ప్రతి గుడికి సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ సీసీ కెమెరాలు దొరకకుండా అంటే తెలివిగా వాళ్ళు ఆ పక్క ఆ సైడ్ సీసీ కెమెరాలు లేవు, ఆ పక్క హోల్ పెట్టేసి లోపలికి వెళ్ళారు. కానీ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది, తెలియాలి ఇంకా. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. అయితే బీరువాలో ఏమైనా పోయాయి అనే విషయం మీకు ఏమైనా తెలిసిందా? బీరువాలో పోయినట్టంటే బీరువా ఓపెన్ చేశారు కాబట్టి మనకు పోయింది అనుకుంటున్నాము. కానీ ఇంకా మనకి క్లారిటీ తెలియదు. కనుక దాన్ని మన పోలీసు వాళ్ళే తెలిసిందిగా తెలుస్తుంది. రాత్రి జరిగిందనే విషయం మాత్రమే తెలిసింది. అంటే మాకు సాయంకాలం నైట్ 8 గంటలకు క్లోజ్ చేసాము. ఆ టైంలో మేము లేము, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. మా యాక్చువల్గా ఆదివారం నైట్ జరిగిండొచ్చు, నైట్ జరిగిండొచ్చు అని మా ఉద్దేశం. అంటే ఇక్కడ మరి చాకచక్యంగా అంటే ఇన్ని కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్లేస్లోనే కెమెరా లేదు అని తెలిసి దుండగులు ఇలా ప్రయత్నం చేశారంటే ఎవరైనా ఇక్కడ చూసి వచ్చి చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారంటే తెలిసిన వారో లేకపోతే విజిట్ చేసే టెంపుల్ని రిపీటెడ్గా విజిట్ చేసే వాళ్ళు చేసి ఉండొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే కేవలం ఇక్కడ దేవాలయం కదండి, కొన్ని వందల మంది పూజకు వస్తూ ఉంటారు. ఎవరెవరో వస్తూ ఉంటారు, మన వలన అనుమానించలేము. దేవాలయంలో ఎక్కడెక్కడ కెమెరాలు ఎక్కడెక్కడ వాళ్ళు చాట్ చెక్కింగ్ చూసుకొని వాళ్ళు ఎఫెక్ట్ ఇచ్చారు. పొగులు పూట 12 దాకా దేవాలయం ఉంటుంది. మేము గుళ్ళో ఉంటాం కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు అనుమానం అయితే ఎవరి మీద లేదు, కానీ ఈ ఏరియా వాళ్ళని క్లారిటీ లేదు, తెలియాలి ఇంకా. అయితే మనం చూసినట్లయితే అక్కడ ఇనుపు రాడ్ ఒకటి కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసి ఇలా చేశారేమో అని అనిపిస్తుంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? దాన్ని యూజ్ చేశారంటే సార్ వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రాడ్ బెండ్ అయిపోయింది. దాన్ని అంటే అక్కడ గోడ వైపు ప్రెస్ చేయకుండా
ఇలా అంటే లాగినట్టు అని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇంకా క్లారిటీ తెలియదు. బెండ్ అయితే అయ్యింది కమ్మి. ఓకే. అంటే మామూలుగా ఇలాంటివి జరిగితే సౌండ్‌లు వస్తాయి కదా! అంటే ఇదేమైనా అలాగా తెలీదంటారా? ఇక్కడ ఇంతమంది చుట్టుపక్కల కూడా ఉన్న ఇల్లులున్నాయి అవన్నీ ఇవి తెలీదంటారా? అంటే చుట్టుపక్కల ఇల్లు వచ్చేసి కొంచెం దానికి గ్యాప్ ఉందమ్మా. ప్లేస్ అంటే ఒక ప్లేస్ వస్తుంది. దాన్ని సౌండ్ రాకుండా ఆ సైడ్‌లో ఎలా కొట్టారో మనకు తెలీదు కానీ వాళ్ళు ఆ సైడ్‌లో కొట్టారమ్మా. తాళం అయితే వాళ్ళు ఓపెన్ చేయలేదు. మీరొచ్చి మొదటగా ఓపెన్ తాళం అయితే మేమే ఓపెన్ చేసాం. తాళం వాళ్ళ క్లోజ్‌లోనే ఉంది. ఆ పక్క కొట్టేశారు వాళ్ళు. ఓపెన్ చేస్తే కింద ఉండి పడిపోయింది. ఆ ఉండి ఏం పడిపోయిందని చూసి బీర ఓపెన్‌లో ఉంది. అప్పటికప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి బీగం మరి ధర్మకర్తకి కాల్ చేసాము. ఆయన ఎమర్జెన్సీగా వచ్చాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందా? అంటే వచ్చి ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వచ్చారు. మన ఎస్ఐ సార్ కూడా వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేశారు. కేసు కూడా రాసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టేషన్‌లో మా వాళ్ళ ధర్మకర్త కూడా వెళ్ళాడు. దాన్ని క్లియర్ కోసం మాట్లాడుతున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఏదన్నా చూడొచ్చు. పోలీసు వారు మీకేమైనా చెప్పడం జరిగిందా? అంటే దీనికి సంబంధించి ఇలా జరుగుండొచ్చు మేబీ అని. పోలీసు వాళ్ళైతే వాళ్ళు చెప్పారు, ఇలా ఏమైనా దొంగతనం జరిగిండొచ్చు, ఏదైనా కేసు ఫైల్ చేయండి, మామూలుగా అంటే డాగ్స్ కానీ లేదంటే వాళ్ళ స్కాన్ తంబులు కానీ వాళ్ళు పంపిస్తాము చూడండి అన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు మా. సో చూసారు కదా! అంటే ఈ విధంగా దుండగులు అర్ధరాత్రి ఆదివారం వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని ఎటువంటి అంటే ఎవరు ఇటువైపు వచ్చే లేరు కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించి ఇటువంటి సీసీ కెమెరాలు లేని ఈ యొక్క అంటే ఇక్కడ దాదాపు చాలా ఈ యొక్క శివాలయంలోనే చాలా దేవాలయాలు ఉన్నాయి. శివుడి దేవాలయంతో పాటు వినాయక స్వామి దేవాలయం, నవగ్రహాలు, అమ్మవారి దేవాలయం ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇటువైపు ఎటువంటి సీసీ కెమెరాలు లేవని తెలుసుకొని ఈ వైపు మాత్రం వచ్చి ఆ ఒక గోడని తొలగించి లోపల ఉన్న హుండీలో నగదు చోరీ చేసినట్లు తెలుస్తుందని చెప్పడం జరిగింది. అంటే దాదాపు కూడా ఆ హుండీలో 10,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా లోపల బీరువాలో కూడా వాళ్ళు చాకచక్యంగా ఏమైనా తీసుంటారని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీరువా లోపల వెండి సామాగ్రి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన బంగారంకి సంబంధించిన నగదు కూడా ఉన్నాయి కాబట్టి చోరీ జరుగుండొచ్చని ఇక్కడ ఆలయ పంతులు గారు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.